నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఈ సంవత్సరం అంటే 2024 నవంబర్ నెలలో జరగబోయేటువంటి దేశాధ్యక్ష ఎన్నికలు అమెరికాలో పెను సంచలనంగా మారాయి. ఆల్రెడీ నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొంటున్నాయి ప్రతిపక్షాలు కానీ, అలాగే ప్రెజెంట్ ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ. ఇలా ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదంటూ కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని జో బైడెన్ ఖండించారు. ప్రపంచ వేదిక నుంచి అమెరికా వైదొలిగితే ఎవరు నాయకత్వం వహిస్తారని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తన మద్దతుదారులను ప్రశ్నించడం జరిగింది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలో మాట్లాడిన డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ ఖండించారు. ఎందుకంటే అగ్రరాజ్యంగా అమెరికా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్ ఈ సందర్భంగా చెప్పారు. G7 కానీ G20 కానీ ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశ అధినేతలు మీరే గెలవాలని తనతో చెప్పారని వెల్లడించారు. యావత్ ప్రపంచం కూడా అమెరికా వైపే చూస్తోందన్నారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే కూడా ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే దానిపైన అంతా దృష్టి సారించారని బైడెన్ తెలిపారు. ఇక ఇప్పటి వరకు తనకు $500 మిలియన్ల పైగా విరాళాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వీటిని 16 లక్షల మంది దాతలు అందించారని కూడా వెల్లడించారు. వీళ్లలో 97% మంది $200 దిగువన ఇచ్చారని జో బైడెన్ చెప్పుకొచ్చారు. ఇక అనేక సర్వేల్లో ట్రంప్ కంటే తానే ముందున్నానని కూడా బైడెన్ అన్నారు. ఇప్పటివరకు వెలువడ్డ 23 జాతీయ స్థాయి పోల్స్లో 10 నేనే ముందున్నాను. డొనాల్డ్ ట్రంప్ అయితే 8 ఆధిక్యంలో ఉన్నారు. 5 అయితే టై అయింది. ఖచ్చితంగా పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి. మార్కెట్ పోల్లో మా పార్టీ 8 పాయింట్లకు చేరింది. ఎక్లెన్ పోల్లో 7 పాయింట్లు మెరుగయ్యాం. అలాగే మార్టిస్ట్ పోల్లో 3 పాయింట్లు పెరిగాయి అని బైడెన్ తన మద్దతుదారులకు వివరించారు. అయితే ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే చాలా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 7 రాష్ట్రాల్లో వాల్ స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కే మద్దతు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా పేర్కొంది ఆ సర్వే. 6 రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలిపింది. ఈ సర్వేల్లో జో బైడెన్ పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్లుగా ఓటర్లు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినట్లు ఒపీనియన్ పోల్లో తేలింది. మొత్తానికి ప్రపంచానికి అధ్యక్షత వహించేది ఎవరు అనేటువంటి ప్రశ్నకు సంబంధించి మాత్రం జో బైడెన్ ఆ వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది. ఖచ్చితంగా అమెరికానే ఆధిపత్యం వహిస్తుందని ఆయన చెప్పడం జరిగింది. నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నటువంటి ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు.